హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి జీరా వాటర్ రెడీగా ఉంది. ఇక్కడ జీరా వాటర్ రెడీగా ఉంది. ఇదిగోండి రైస్ కడిగి పెట్టేశాను. బెండకాయ పులుసు, చింతపండు కూడా నానేసున్నా. ఉల్లిపాయ వేగిన తర్వాత, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత బెండకాయలు వేసేసాను. ఎగుతుంది. నేను బియ్యం కడిగి పెట్టేశాను. పిల్లలేమో రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ దీంట్లోకి ఏంది చైలా బాత్రూమ్కి వెళ్ళింది. దీంట్లోకి ఏంటంటే వాళ్ళకి అప్పడాలు వేస్తాను బాక్స్లోకి. టిఫిన్ ఏంటంటే దోశలు, ఇద్దరికి దోశలు వేసేయాలి. రెడీ అవుతున్నారు కదా. మంచు మాత్రం ఉండట్లేదండి. పొద్దున్నే మంచు అంతగా ఎక్కువే ఉండట్లేదు, లైట్గా ఉంటుంది. కొంచెం తగ్గిపోయింది చాలా వరకు చలి మంచు. మీ దగ్గర ఎలా ఉందండి? మా వారికి ఇస్తాను. ఆయనే పొయ్యి మీద పెట్టాడు. డ్యూటీకి రెడీ అవుతుంటే నేను పోసి పెట్టే గ్లాసులో. యాండి ఎక్కడా? ఆశ్చర్యపోతున్నాను. నేను ఇస్తున్నానండి, పట్టుకో. పొగలు వస్తున్నాయి. గిల్లనా? గిల్లుతా ఒక్క నిమిషం. వద్దు, నేను గిల్లుతానండి. గిల్లమన్నావు కదే, తీసుకొని తాగు. పడిపోయిద్ది, ముందు తాగు. చల్లగా అయిపోయిందండి. టేబుల్ మీద పెడతాను రా, పడేస్తూ. పేస్ట్ అంటే తనకి పేస్ట్ అంటే యూనిఫామ్ అన్నీ రెడీ, వంట రెడీ. ఏంటో మా ఆయన, నేను ఎప్పుడు ఏం చేయనట్టే బిల్డప్ ఒకటి. ఇది రాదండి చలికి. అదిగోండి అక్కడ చెట్టు కనబడుతుంది కదా, గోరింటాకు చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు కంట నేనంట ఆకు కోసి, అదిగోండి ఆ ఆకు కోసి, రేపు సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి సండే సెకండ్ సాటర్డే ఎగ్జామ్స్ అయిపోయింది కదా, ఆ ఆకు కోసుకొచ్చి వాళ్ళిద్దరికంట చేతికి పెట్టాలంట, గోరింటాకు పెట్టాలంట. లేదు అంత వేయలేదు, ఇందానే పోసాను. అది వాళ్ళిద్దరు. అమ్మ, నేను ఎన్నో సంవత్సరాలు అయిందండి ఆకు అలా తింటే మిక్సీ పట్టి పెట్టుకుని. ఎన్నో సంవత్సరాలు అయింది. చిన్నప్పుడు నాకు అదే పని, ఏం పెట్టుకునేదన్నో. మా పూర్వకాలం అంతే చేసేవాళ్ళం అంట. మా ఆయన ఏదో పెద్ద ఈ మధ్యలో ఏదో పుట్టినట్టు యాక్టింగ్ ఒకటి. ఓకేనండి, మీరే మంచోళ్ళండి, మీరే గొప్ప వాళ్ళండి, మీరే ఇప్పుడు పుట్టిన వాళ్ళండి. అవును, నేనే పెట్టానండి. ఎలా ఉంది? ఇలా తీసి పోసిచ్చినా తిడుతున్నాడండి. తీయకుండా అట్టే పొయ్యి మీద పెట్టి నేను అక్కడ వంట చేసుకుంటున్నా, ఇక్కడ ఇది ఉంది కదా గ్లాసులో పోయొచ్చు కదా అని తిడతాడు. అందుకే నాకు మహా కోపం వస్తుంది ఇలాంటి మనుషుల్ని చూస్తే. ఆ టేబుల్ భలే ఉపయోగిస్తున్నాడండి. ఆ టేబుల్ కొన్నందుకు నన్ను ఎలా తిట్టాడు తెలుసా? ఈ టేబుల్ కొన్నందుకు. కానీ ఆయన కంటే ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు ఇంట్లో, ప్రతి దానికి యూజ్ చేస్తున్నాడు దాన్ని. టైం చూడు 7 అయిపోయింది. నీకు లేట్ అవ్వలా? కానీ మంచు ఉండట్లేదు కదండి. ఈరోజు మాత్రం మంచు లేదండి. మార్నింగ్ లేచినప్పటి నుంచే చూస్తున్నాను, అసలు మంచే లేదు ఈరోజు. చాలా వరకు ఎండాకాలం వస్తుంది. దోశ వేస్తున్నాను, చట్నీ, పులుసు, బెండకాయ పులుసు. సరే నీ కదా చెప్పాను, పోయేసేసి బొమ్మ. వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారండి బాబు. ఇటు ఇస్తా, ఎన్ని ఒలిచాలి. ఇటు ఇచ్చేసి బాక్స్ మూత పెట్టి. బిస్కెట్ పెట్టట్లే, అమ్మాయి క్యారేజ్లో పెట్టాలి. ఇదిగోండి బెండకాయ పులుసు అయిపోయింది. అదే నిన్న అన్నా నేను.
ఆయిల్ పెట్టానండి అప్పడాలు వేద్దామని. ఇదిగోండి అప్పడాలు కూడా వేసేస్తాను. బాక్స్లో పెట్టేసేయాలి. ఇంకా అవ్వలేదా మీది? దోశ కావాలా? టైం ఎంత? టైం అయిపోయిందిగా. ఇదిగోండి కట్టేసాను మా అమ్మాయికి, చిన్న అమ్మాయికి కూడా కట్టేసాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి జల్లేయడమే. అంతా అయిపోయింది, రెడీ అయిపోయారు. ఇంక జల్లు ఒక్కటే ఫైనల్. జల్లు వేసేస్తే బస్సు కూడా వచ్చేసి టైం ఎంతరా ఇస్తారా? జల్లు వేసేస్తే అయిపోయింది. అయిపోయారండి మొత్తం. అత్తమ్మ పని చేసుకుంటుంది. ఈరోజు మళ్ళీ అక్క వాళ్ళు రాలేదు కదా, ఈరోజు కూడా హాస్టల్ వాళ్ళకి భోజనం ఉండాలి. అత్తమ్మ చేసిద్ది ఈరోజు పులిహోరను దొండకాయ పచ్చడి. ఇదిగోండి రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళు వెళ్తే నేను పని చేసేసుకోవడం అంతే. ఇంక ఈరోజుకి వ్లాగ్ ఇంతే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బస్సు వచ్చింది, అందుకోసం ఎదురు చూస్తున్నాను. ఎండ మాత్రం మామూలుగా రావట్లేదు, మంచు రావట్లేదు. పొద్దున్నే ఎండ వస్తుంది. రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఒకరోజు మంచు వస్తుంది, ఒకరోజు రావట్లేదు. బాగుంది కదా బయట. హాయ్, కింద దిగండి. మీరు ఇదంతా ఊడ్చుకోవాలి, పని చేసుకోవాలి, చాలా పని ఉందన్నమాట. ఏం చేస్తున్నారు ఇద్దరు? దిగండి. సరే దిగండి. సరే ఓకేనండి, బాయ్.